నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలుగు రాష్ట్రాల రాజకీయంలో ఈ ఆగస్టు నెల ఉందంటే చాలు ఏదో ఒక విచిత్రం, విప్లవం లేదా రాజకీయ సంక్షోభం రావాల్సిందే. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కూడా సరిగ్గా అదే జరుగుతోందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో హ్యాపీగా లండన్, యుఎస్ షెడ్యూల్స్ చేసుకుంటుంటే ఇక్కడ హైదరాబాద్ శివార్లలోని మోయినాబాద్ ఫామ్ హౌస్ లో సీక్రెట్ ప్రెజర్ కుక్కర్ ఒక్కసారిగా విజిల్ కొట్టింది. మీరు విదేశాల్లో తిరగండి, మేమిక్కడ మీకు రిటర్న్ గిఫ్ట్ రెడీ చేస్తున్నాం అన్నట్లుగా. ఇద్దరు మంత్రులు, 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. అసలు ఈ మోయినాబాద్ ఫామ్ హౌస్ సీక్రెట్ భేటీ వెనుక ఉన్న కథ ఏంటి? పచ్చ కాంగ్రెస్ వర్సెస్ మెయిన్ కాంగ్రెస్ మధ్య రగులుతున్న ఈ పోరు ఎటు దారి తీస్తోంది? సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిపై ఎందుకు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూసేద్దాం పదండి. రాజకీయాల్లో తిరుగుబాటు చేయాలన్నా, స్కెచ్ వేయాలన్నా ఒక టైమింగ్ ఉండాలి. ఆ టైమింగ్ మన అసంతృప్త నేతలకు భలే దొరికింది. సీఎం రేవంత్ రెడ్డి లండన్, అమెరికా వెళ్తున్నారని తెలియగానే ఇక్కడ నేతలంతా ఒకటయ్యారు. అసలు స్టోరీ ఏంటంటే, ఇటీవల ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ఒక మాజీ ఎంపీ గారి వివాహ వార్షికోత్సవం అంట. ఆయన కేక్ కట్ చేస్తున్నారు. అందరూ రండి అని పిలిచారు. తీరా ఫామ్ హౌస్ కి వెళ్ళాక కేక్ కట్ చేశారో లేదో తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డి పాలనా తీరును, ఆయన నిర్ణయాలను మాత్రం ముక్కలు ముక్కలుగా కోసేశారు. ఈ భేటీకి హాజరైంది ఎవరో తెలుసా? కొద్ది రోజులుగా సీఎం పర్యటనలకు దూరంగా ఉంటున్న ఒక బీసీ మంత్రి, ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన మరో అమాత్యుడు, కేబినెట్ బెర్త్ కోసం ఓపెన్ గానే డిమాండ్ చేస్తున్న ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్యే, మంత్రి పదవి ఆశిస్తున్న రంగారెడ్డి జిల్లా సీనియర్ నేత, పాలమూరు నుంచి 4 ఎమ్మెల్యేలు, ఉత్తర తెలంగాణకు చెందిన దళిత ఎమ్మెల్యే. అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్త మ్యాప్ రెడీ చేశారన్నమాట. అసలు ఈ ఫామ్ హౌస్ భేటీలో నేతలు ఎందుకు భేటీ అయ్యారు? వారి ప్రధాన ఆగ్రహం ఏంటి? దశాబ్దం పాటు కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే ఇప్పుడు లాభపడేది మాత్రం సీఎం, ఆయన కుటుంబ సభ్యులేనని పాత కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం సోదరులు భూదందాలకు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు ప్రభుత్వాన్ని అడ్డుగా పెట్టుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారట. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వలస నేతలకే ప్రాధాన్యం దక్కుతోందని, దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన మెయిన్ కాంగ్రెస్ నేతలకు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కొందరు మంత్రులకే నిధులు వెళ్తున్నాయి, ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా లేదు, బిల్లులు క్లియర్ కావడం లేదని ఆగ్రహం వ్యక్తమైంది. ఇది కేవలం ఫామ్ హౌస్ మీటింగ్ తో ఆగిపోలేదు గురు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సినిమా క్లైమాక్స్ గుర్తుకొస్తోంది. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించాయి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికే ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. నా జోలికొచ్చినా, నన్ను తొక్కేయాలని చూసినా సీఎం బండారమంతా బయట పెడతా అంటూ బాంబు పేల్చారు. ఇక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై ఓపెన్ గానే సెటైర్లు వేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే నాకు మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చారు, ఎప్పుడిస్తారు అంటూ నిత్యం హల్చల్ చేస్తున్నారు. సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు, నేను ఎదురు తిరిగితే ఇంకో జీవన్ రెడ్డిలా మారేవాడిని అనడం పార్టీలో ఎంతటి సెగరేపిందో మనందరికీ తెలిసిందే. ఇక్కడ విశేషం ఏంటంటే, ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఏమీ తెలియనట్లు లేదు. రేవంత్ రెడ్డి ఏకపక్ష వైఖరిపై, సీఎం కుటుంబ ప్రమేయంపై ఢిల్లీకి ఇప్పటికే అనేక ఫిర్యాదులు వెళ్లాయని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పెద్దలు కూడా రేవంత్ పై కొంత గుర్రుగా ఉన్నారన్న వార్తల మధ్య ఈ ఫామ్ హౌస్ భేటీ సమాచారం విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రికి చేరింది. షాక్ తిన్న రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను అర్ధాంతరంగా కుదించుకుని హుటాహుటిన హైదరాబాద్ పయనమవుతున్నారనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇల్లు అలగగానే పండుగ కాదు, విదేశాల్లో పెట్టుబడులు తేవడం ఒక ఎత్తైతే సొంత కుంపటిని చల్లార్చడం రేవంత్ కి ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారింది. చూశారుగా, మాది ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి అంటుంటే, ఇది సీఎం కుటుంబ పాలన అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఫామ్ హౌస్ లో కూర్చుని చర్చించుకోవడం కాంగ్రెస్ లోని మార్క్ రాజకీయం. ఆగస్టు నెల సెంటిమెంట్ ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ లో రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ భూకంపాలు రాబోతున్నాయి? సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఈ తిరుగుబాటు నేతలను చల్లబరుస్తారా, లేదా అసమ్మతి నేతలపై అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా? కాంగ్రెస్ లో ఈ ఆగస్టు సంక్షోభం కొత్త రకమైన మార్పులకు దారితీస్తుందా? మీకేమనిపిస్తోంది? రేవంత్ రెడ్డి పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి సమంజసమేనా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లోతైన రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.